హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అల్ట్రా లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొని మీ ముందుకు వస్తున్నానండి. సో ఇది వచ్చేసరికి రాజపుష్ప గ్రూప్ నుంచి వస్తున్న రాజపుష్ప ఇన్ఫిని అనే ప్రాజెక్ట్ అండి. మంచిర్యాలలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. దీంట్లో మనకు ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. మంచి ప్రైసింగ్ అయితే వస్తున్నాయి, సో మిస్ చేసుకోవద్దు. మొత్తం 12.96 ఏకర్స్లో 6 టవర్స్ అయితే ఉంటాయండి. 55 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అనమాట. అలాగే 3080 SFT నుంచి తీసుకొని 5725 SFT దాకా అయితే ఉంటుంది. అలాగే 69,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనం చూసినట్లయితే 80,000 SFT స్టిల్ట్ లెవెల్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అండి. అలాగే ప్రీమియం డెవలపర్ ఇన్ హైదరాబాద్ అండి, వెల్ నోన్ డెవలపరు. సో ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే మంచి ప్రైసింగ్ అయితే ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి. దీని ఆపోజిట్లోనే మౌంట్ గ్లేడ్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 కొత్త ఎగ్జిట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నార్సింగి జంక్షన్ దగ్గర ఉంది. అలాగే కోకాపేట్ జంక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి నియోపోలిస్ జస్ట్ 5-10 మినిట్స్లో వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇక్కడ నియర్ బై ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇది కోకాపేట్ నియోపోలిసెస్కి కనెక్టివిటీ చేస్తున్న రోడ్ అనమాట. సో ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ నుంచి మనకు కొంచెం ముందుగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ నుంచి మనకు సిబిఐటి ఎంజిఐటి ఇంజనీరింగ్ కాలేజెస్ మీద నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఈ కోకాపేట్ నియోపోలిస్కి అయితే కనెక్టివిటీ అవుతుందన్నమాట. జస్ట్ 5-10 మినిట్స్ డ్రైవ్లో అయితే నియోపోలిస్కి వెళ్ళొచ్చండి. దీంట్లో ఆల్రెడీ బ్రిగేడ్, ప్రిస్టేజ్, గోద్రేజ్ వీళ్ళు చాలా పెద్ద కంపెనీస్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మన ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అండి. అలాగే ఇక్కడ నియర్ బై చూస్తే మన ప్రాజెక్టుకి దగ్గరలోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. లైక్ ఫినిక్స్ గ్రీన్ స్కూల్ కానివ్వండి, అలాగే గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ కానివ్వండి, కోకాపేట్ క్యాంపస్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో రాజపుష్ప గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీమియం డెవలపరు, అలాగే చాలా ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు హైదరాబాద్లో. ఆన్ టైం డెలివరీ అలాగే విత్ క్వాలిటీతో అయితే ప్రాజెక్ట్ని అయితే చేస్తారు. సో ఈ ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మిస్ చేసుకోవద్దండి. అలాగే దీని యొక్క ఫీచర్స్ కానీ చూసినట్లయితే 11 feet 4 feet మనకు 4 inches ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 69,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 80,000 SFT స్టిల్ట్ లెవెల్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. సో కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు మనకైతే మంచి ప్రైసింగ్ అయితే రావడం వల్ల ఇదైతే మిస్ చేసుకోకుండా చూడొచ్చు అనమాట ఆప్షన్ని. అది కూడా ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్. అలాగే ప్రాజెక్ట్లో కానీ చూసినట్లయితే మనకు ప్రజెంట్ వన్ టైం పేమెంట్ ఆప్షన్ అయితే ఈ ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎవరైతే వన్ టైం పేమెంట్ ఆప్షన్లో చూస్తున్నా వాళ్ళకైతే బెస్ట్ ప్రాజెక్టు. 7,899 రూపీస్ పర్ SFT అయితే కోట్ చేస్తున్నారు వన్ టైంలో. అలాగే 20 రూపీస్ పర్ SFT ఫ్లోర్ రైజ్ అయితే ఉంటుందన్నమాట, 6th floor ఆన్వర్డ్స్. సో వన్ టైం పేమెంట్ ఆప్షన్లో చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రాజెక్టు. ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3,008 SFT నుంచి తీసుకొని 5,725 SFT దాకా అయితే ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ 3,000 మంచి సైజెస్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ని. అలాగే లగ్జరీ హై రైజ్ ప్రాజెక్ట్ అండి, ఓఆర్ఆర్ ఫేసింగ్ అయితే ఉంది ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్. సో మిస్ చేసుకోకుండా చూడండి. అలాగే మన ప్రాజెక్ట్ నుంచి కనెక్టివిటీస్ కూడా చూడొచ్చు అనమాట. సో నియర్ బైలో మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ అన్ని కనెక్టివిటీస్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట, ఒకసారి చూడొచ్చు. సో దీంట్లో మనం చూసినట్లయితే విప్రో కానివ్వండి ఇవన్నీ కూడా మనకు నియర్ బై అయితే ఉన్నాయన్నమాట. అలాగే 13 minutesలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 11 minutesలో విప్రో, 16 minutesలో ఐకియా, 17 minutesలో గచ్చిబౌలి, 28 minutesలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అన్నిటికీ దగ్గరగా ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు 6 towers అయితే ఈ విధంగా ఎలివేషన్ అయితే ఉంటుంది. అలాగే క్లబ్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. క్లబ్ హౌస్లో కానీ చూసినట్లయితే మనకు క్లబ్ నిర్వహణ పేరు మీద అయితే ఈ క్లబ్ హౌస్ని అయితే ఇస్తున్నారు. ఈ క్లబ్ హౌస్లో కూడా మనకు ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే మనకు మంచి ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్, తర్వాత బ్యాంక్వెట్ హాల్ విత్ పార్టీ లాన్స్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్ కోర్టు, తర్వాత గెస్ట్ సూట్స్, తర్వాత హబ్బీ రూము, ఇండోర్ కాఫీ లాంజెస్, తర్వాత ఇండోర్ గేమ్స్. దీంట్లో మనకు ఎయిర్ హాకీ, టెన్నిస్, క్యారమ్స్, టేబుల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. తర్వాత వీటితో పాటే జిమ్ కానివ్వండి, మనకు ఏవీ రూమ్ కానివ్వండి, పూల్, బిలార్డ్స్, టాడ్లర్ స్పేస్, రిసెప్షన్ లాంజెస్, మల్టీపర్పస్ హాలు, గ్రాసరీ స్టోరు, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే మన స్టిల్ట్ లెవెల్లో కూడా 80,000 SFT స్టిల్ట్ లెవెల్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారన్నమాట. దీంట్లో మనకు స్వింగ్ కోర్ట్, సీటింగ్ లాంజెస్, యోగా, ఏరోబిక్, కాఫీ విత్ జ్యూస్ బార్, సైక్లింగ్, పార్కింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో దీని మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో బిగ్ సైజ్ ఫ్లాట్స్, అలాగే 3 and 4 BHK అపార్ట్మెంట్స్. సో లగ్జరీగా అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. 3,080 నుంచి మనకు 5,725 SFT దాకా. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.